అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ సీనియర్ నేత డాక్టర్ రాజశేఖర్ లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను ప్రశ్నించే స్థాయి ఎవరికీ లేదంటూ విమర్శకులపై విరుచుకుపడ్డారు. నర్సీపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడితో కలిసి డాక్టర్ రాజశేఖర్ వెళ్లడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. తన ఇంటికి 10 అడుగుల దూరంలో ఉన్న ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పెద్ద మనిషిగా వెళ్లానే తప్ప ఇందులో రాజకీయ కోణం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ హాస్పిటల్కు వైఎస్ఆర్ హాస్పిటల్ అని పేరు పెట్టుకున్నామని, దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారని గుర్తు చేస్తూ తన నిజాయితీ ఏంటో అధిష్టానానికి తెలుసని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అయ్యన్న పాత్రుడి దగ్గర మోకరిల్లిన వారి ఈ రోజు తనను విమర్శించడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మరోవైపు డాక్టర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ రాజకీయాల కోసం భగవంతుని వాడుకోవడం సరికాదని హితవు పలికారు. నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారిని, స్థానిక సెంటిమెంట్లను కించపరిచేలా ప్రవర్తించే వారి రాజకీయ పతనం నేటి నుంచే ప్రారంభమవుతుందని ఆయన హెచ్చరించారు. ఇవాళ జరిగిన దాని గురించి చూస్తే ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నర్సీపట్నంలో ఉన్నవారికి అమ్మవారి ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. బయట నుంచి వచ్చి కేవలం పదవులు అనుభవించడానికి, రాజకీయం కోసం బయట నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళకి మా ఊరి సెంటిమెంట్లు కానీ, మా ఊరి అమ్మవారి గొప్పతనం కానీ, ఇక్కడ ఆచారాలు కానీ తెలియదు. అంటే నూకాలమ్మ గుడితో కానీ, మరిడమ్మ గుడితో కానీ ఈరోజు మాటల యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో, అంటే భగవంతుని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న ఇవాళ పోస్ట్ పెట్టిన లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పెట్టించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ క్షణం ఇక్కడి నుంచే వారి రాజకీయ పతనం ఆరంభమవుతుంది. ఎవడు భగవంతుని రాజకీయ లబ్ధి కోసమో, ఇతర స్వలాభం కోసం వాడుకున్న అట్లాంటి భగవంతుని గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వారి పతనం ఖచ్చితంగా ఇది తథ్యం. ఖచ్చితంగా ఆ పత్రం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ పోస్ట్ పెట్టి నేను ఎవరికి చెప్తున్నాను, మొట్టమొదటిగా మొదటి ఫోటో అయ్యన్న పాత్రుడు గారు నేను కలిసి హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాం. అది మా ఇంటి నుంచి 10 అడుగులు దూరం. ఇలాంటి హాస్పిటల్ ఓపెనింగ్ అది ఊళ్ళో పెద్ద మనుషులనే పిలుస్తారు కానీ అడిగి ప్రతి కుక్కను ఆకుడుకునే పిలవరు, పెద్ద మనుషులనే పిలుస్తారు. ఆ విధంగా నేను అతను హాస్పిటల్ ఓపెనింగ్లో కలియడం జరిగింది. ఇది పోస్ట్ పెట్టడం చూశాను నేను ఈరోజు. మా హాస్పిటల్ పేరే వైఎస్ఆర్ హాస్పిటల్. దాన్ని ప్రారంభోత్సవం చేసిందే జగన్మోహన్ రెడ్డి. నా నిజాయితీని, నా యొక్క దీని గురించి మాట్లాడతారా? కుక్కనా కొడుకులు, వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంది. ఏ విధమైనా సరే ఇలాంటివి పెట్టడం నా గురించి తెలిసినాడు ఎవడైనా సరే. జగన్మోహన్ రెడ్డి ఏనాడు మా గురించి ప్రశ్నించలేదు. ఆయనకి తెలుసు నేను ఎంత నిజాయితీ పరునో, పార్టీ ఎంత కమిటెడ్గా ఉంటానో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఆయనే నన్ను ఏనాడు దీని గురించి ప్రశ్నించలేదు. వీళ్ళు గతంలో కూడా చాలా ఫోటోలు పట్టుకెళ్ళి చూపించడం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈరోజు నా గురించి, నా యొక్క దీని గురించి ప్రశ్నించే వెధవలు అయ్యన్న పాత్రుడు కాళ్ళ దగ్గర కూర్చొని చిన్న చిన్న పోస్టులు సాధించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. వేడెక్కడుంది? నా గురించి, నా యొక్క వ్యక్తిత్వం గురించి ప్రశ్నించే హక్కు వేడెక్కడుంది? ఎదవలకి ఎక్కడి నుంచి ఉంది? వీళ్ళెవరు నా యొక్క వ్యక్తిత్వం గురించి ప్రశ్నించడానికి? నేను డాక్టర్గా కూడా ఏనాడు ఏ ఒక్క డాక్టర్ని నేను విమర్శించలేదు. అలాంటిది వాడిని విమర్శించలేదు, వీడిని విమర్శించలేదు అంటే నిన్నే విమర్శిస్తాను నేను, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో. ఈ పోస్ట్ పెట్టి నేను ఎదవలకి చెప్తున్నాను నేను. డాక్టర్ గారు నిన్న ఏదైతే హాస్పిటల్ ఓపెనింగ్లో అయ్యన్న పాత్రుడు గారు కానీ, మీ నాన్నగారు కానీ కలవడం జరిగింది, అది మామూలుగా కుటుంబ పరంగా కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కావచ్చు. కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేస్తూ నిన్న వైసీపీ సోషల్ మీడియాలో మీపై దుష్ప్రచారం జరుగుతుంది. దానిపై మీ కామెంట్ ఏంటి? ముందుగా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు అడిగిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఏదైతే ఒక పోస్ట్ పెట్టారో దానిపై స్పందన అనే దానికి మా మొట్టమొదటి స్పందన ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గంలో మొదలైంది మా ఇంట్లో. మొట్టమొదటిగా పార్టీ ఆఫీస్ పెట్టింది మేము. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నడిచింది మేము. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టింది కూడా మేము, మాతో పాటు మా ఫాలోయర్స్ ఎవరైతే వాళ్ళు. ఇలా గడిచిన 15 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మా ప్రయాణం
ప్రతి అడుగు మేము వేసిన ప్రతి అడుగు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో వేసిన అడుగు మాత్రమే. 2, మా నాన్న పేరులోనే రాజశేఖర్ ఉంది. రాజశేఖర రెడ్డి గారి పేరు మా నాన్న పేరులోనే ఉంది, రాజశేఖర్ అని. మా హాస్పిటల్ ప్రతి గోడపై వైఎస్ఆర్ హాస్పిటల్ అని. మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మేము ఆప్తులు అవడం, వారు మాకు ఆప్తులు అవడం అనేది మా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో, ఎవరైతే ఈ పోస్ట్ పెట్టించారో వాళ్ళకి కానీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ముమ్మాటికి మాకు లేకపోయినా, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తుంది కేవలం నర్సీపట్నం ప్రజల కోసం, ప్రజలకు తెలియాలని, ఏం జరుగుతుందో నర్సీపట్నం ప్రజలకి అలాగే ఇతర కార్యకర్తలకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతూ జరుగుతుంది. అక్కడ 2 ఫోటోలు పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటి ఫోటో హాస్పిటల్ ఓపెనింగ్. ఆ డాక్టర్ గారు ఏదైతే హాస్పిటల్ ఓపెన్ చేశారో ఆయన పాత్రుడు గారిని ఒక సీనియర్ డాక్టర్గా మా నాన్నగారు డాక్టర్ రాజశేఖర్ గారిని ఇద్దరిని పిలవడం జరిగింది. ఆ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ టైంకి ఇద్దరు కలిసి చేయండి అనే ఒక ప్రతిపాదన చేయడంతో ఇద్దరు పక్కపక్కన నించుని ఓపెన్ చేశారు. ఆ సందర్భంలో తీసినటువంటి ఫోటో అది. రెండవది డాక్టర్ రాజశేఖర్ గారు, విజయ్ గారు ఇద్దరు ఉన్న ఫోటో. మరిడమ్మ పండగకి జాగరణ జరిగిన రోజు గరగలు మా ఇంటి ముందు నుంచి వెళ్తుండగా దండం పెట్టుకోవడానికి మా కుటుంబ సభ్యులు ఉన్నవ్వండి, మా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మవారు మా ఇంటి ముందు రావడం కోసం వెయిట్ చేసి, ఒక నర్సీపట్నంలో పుట్టిన వ్యక్తులుగా, నర్సీపట్నంలో అణువణువు నర్సీపట్నంలో ఇంకి ఉన్న వ్యక్తులుగా, నర్సీపట్నానికి చెందిన అమ్మవారి గరగ వచ్చినప్పుడు నేనే కాదు, మీ ప్రెస్ వారు కానీ ఎవరైనా సరే మీ ఇంటి ముందు గరగలు వస్తే దండం పెట్టుకోవడం, పసుపు కుంకుమ సమర్పించుకోవడం కానీ ఇది మన ఆనవాయితీ. ఆ సందర్భంలో గరగల ముందు శ్రీ చింతకాయల విజయ్ గారు నడుస్తూ ఆయన మా నాన్నగారికి మర్యాదపూర్వకంగా నమస్కారం చేయడం జరిగింది. మా నాన్నగారు ఆయనకి మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో ఈ ఫోటో కలిపి మేము అసలు మాకు మా అసలు రంగు ఇదా అని ఒక రకరకాల పోస్టులు నిన్న కొంతమంది మా వైసీపీ గ్రూపుల్లో పెట్టించారు. పెట్టిన వారికి పెట్టించిన వారికి కూడా చెప్తున్నాను, మా నాన్నగారు, అంతకుముందు మా తాతగారు, దాని తర్వాత మా నాన్నగారు, మా నాన్న అయితే ఆయన 1981 సంవత్సరం నుంచి రాజశేఖర రెడ్డి గారితోనూ, ఆనాడు కాంగ్రెస్తో, తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్తో, జగన్మోహన్ రెడ్డి గారితో మా పయనం జరుగుతుంది. మా నాన్నగారు ఆ రోజున రాజకీయం తిప్పి సమయంలో ఇవాళ ఎవరైతే చెప్పుకుంటున్నారో రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారో వాళ్ళు పుట్టిన బచ్చాలుగా ఉన్న వ్యక్తులే. ఆ సమయంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న రోజు కానీ, తర్వాత వైసీపీకి చేసిన రోజు కానీ, ఇవాళ పెడుతున్న వాళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నవారే. మరి ఈ పోస్ట్పై స్పందన ఏంటి? ఒక వ్యక్తి నిజాయితీ గురించి, ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం పోస్ట్ పెడుతున్నప్పుడు ఓటికి 2 సార్లు చూసుకొని మనం ఆ పని చేయాలన్నది నా అభిప్రాయం. ఈ ఊరిలో, ఈ నియోజకవర్గంలో, పాయకరావుపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో, చోడవరం నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో, అనకాపల్లి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో, తుని నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో, దాదాపు 8-10 మండలాల్లో రాజశేఖర్ గారి నిజాయితీ ఏంటి, ఆయన ఏ విధంగా కమిట్మెంట్తో ఉంటారు అనేది ప్రతి గడపలో ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం. అలాంటి వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది ఒక చాలా మంచిది కాని ఒక పర్యవసనం అని నేను అనుకుంటున్నాను. అయితే గతంలో డాక్టర్ రాజశేఖర్ గారు పార్టీకి ముందు సపోర్ట్ చేయకముందే ఎమ్మెల్యే గణేష్ ఇంకప్పుడు పార్టీలోకి రాలేదు. అయినప్పటికీ డాక్టర్ గారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో మీ హాస్పిటల్ కూడా ప్రారంభించింది జగన్ గారు మాకు తెలిసిన సమాచారం. మా హాస్పిటల్ మేము రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో ఈ హాస్పిటల్ ఓపెన్ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన రావడానికి ఒక 6 నెలలు
లేట్ అవుతుందని తెలుసు కూడా 6 నెలలు మేము హాస్పిటల్ ఓపెన్ చేయకుండా పెట్టుకుని వారి సౌకర్యార్థం వారు ఎప్పుడైతే నర్సీపట్నం వచ్చారో ఆయన చేతుల మీదుగానే మా హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మా హాస్పిటల్ ఓపెనింగ్ రోజు పొద్దున్నే మా ఇంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. తదుపరి 2014 ఎలక్షన్కి ముందు చాలా క్రియాశీలకంగా ఆరో ఎలక్షన్ ప్రతి ఎలక్షను కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఎలక్షన్ కూడా రాజశేఖర్ గారు అనే వ్యక్తి మరి ఇన్ఫ్యాక్ట్ మొదటి ఎలక్షన్లో ఏదైతే 2014 ఎలక్షన్ ఉందో ఆ రోజున గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారనేది వారికి తెలుసు, మాకు తెలుసు. మరి ఇవాళ మరి అది లేదు అని అంటే దాని మీద స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ మీ కార్యాచరణ అండి పార్టీలో? కార్యాచరణ అంటే ఇవాళ పెట్టిన పోస్ట్ పరంగానే మేము స్పందించడం జరిగింది. తదుపరి ఏం జరుగుతుందో సమయం దానికి జవాబు చెప్తుంది. మేము ఇవాళ అడుగేయడానికి కూడా చాలా రోజుల తర్వాత గతంలో నా మీద పోస్టులు పెట్టినప్పుడు కూడా మేము స్పందించలేదు. దానికి కారణం ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగాను, పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన నాయకుడికి వ్యతిరేకంగాను మేము మాట్లాడకూడదనో మరొకటో ఒక నిబద్ధతతో పార్టీ పట్ల కట్టుబాటుతో మేము మా మీద నన్ను అవమానించే పోస్ట్ పెట్టిన రోజు కూడా మేము ఏ రోజు స్పందించడం జరగలేదు. కానీ ఇవాళ ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఒక పెద్ద మనిషి గురించి అలా పెట్టడం అనేది మాకు కానీ మా కుటుంబానికి కానీ మాతో ఉండే నియోజకవర్గంలో ఎంతోమంది మా అభిమానులకు కానీ చాలా బాధాకరమైన విషయం కాబట్టి వాళ్ళు స్పందించాం. తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం. వాళ్ళకి మాత్రం ఒకటి నేను చెప్తున్నాను, వాళ్ళకనే కదా ఎవరికైనా సరే ఒకటి చెప్తున్నాను, వాళ్ళు ఒకటి చేశారు, మేము ఒకటి చేసాం. వాళ్ళు 10 చేస్తే మేము 100 చేస్తాం, వాళ్ళు 100 చేస్తే మేము 1000 చేస్తాం. సో తదుపరి కార్యాచరణ సమయమే నిర్ణయిస్తుంది. మరో ముఖ్యమైన విషయం, అమ్మవారి పండుగ గురించి అమ్మవారితో రాజకీయం చేయడం అన్నది అది చాలా తప్పుడు ఉద్దేశం. అది ఏ పార్టీ అయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఎవరైనా సరే మన గ్రామ దేవతని రాజకీయం చేయడం ముమ్మాటికి తప్పు.